కేబుల్ ఆపరేటర్ల ఐక్యత, కేబుల్ ఆపరేటర్ల ఐక్యత, కేబుల్ ఆపరేటర్ల ఐక్యత, వినియోగదారుల భారం తగ్గించాలి. గత కొన్ని సంవత్సరాలుగా 30-35 సంవత్సరాలుగా జీవనోపాధిగా ఎంచుకొని ఎన్నో వేల మంది కేబుల్ ఆపరేటర్లు ఈ రంగంపై ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో పలు మార్పులు వచ్చినప్పటికి కూడా ఆ మార్పులన్నింటినీ అందిపుచ్చుకొని ఇప్పటివరకు ఈ వ్యవస్థ నిలబెట్టుకుంటూ వచ్చినటువంటి కేబుల్ ఆపరేటర్లకి నిన్న మొన్నటి వరకు పోల్ ట్యాక్స్ అనే రూపంలో, నేడు కేంద్ర ప్రభుత్వ నిబంధన ట్రాయ్ అనే నిబంధనలతో ఈ వ్యవస్థను సమూలంగా నాశనం చేసే రోజుల దగ్గరకు వచ్చి పడినాయి. దాన్ని అర్థం చేసుకున్నటువంటి కేబుల్ ఆపరేటర్లు అందరూ మేము ఒకటి, మేమంతా ఒకటే అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున మదనపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించడం, భవిష్యత్ కార్యాచరణ నిర్మించుకునేదానికి సమావేశాన్ని నిర్వహించుకోవడం, మాకున్నటువంటి ఈ వ్యవస్థలో ట్రాయ్ నిబంధనల ద్వారా ఈ రోజున కేబుల్ ఆపరేటర్ అనే వ్యక్తి కనుమరుగైపోయే పరిస్థితి కావున కస్టమర్ కూడా ఈ రోజున 150 రూపాయలకి వినోదాన్ని పొందుతున్నటువంటి తరుణంలో 350 రూపాయలు 400 రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన తరుణంలో ఇప్పటి వరకు కస్టమరు ఒక కుటుంబ సభ్యుడిగా కస్టమర్ ఇంట్లో మనుగడ కొనసాగిస్తున్నటువంటి కేబుల్ ఆపరేటర్ ఈ రోజు నుంచి శత్రువులా కనపడబోతా ఉన్నాడు. దాన్ని నివారించేందుకే అందరం ఒక్కతాటిపైకి వచ్చి ఈ రోజున మా రంగాన్ని మేము కాపాడుకుంటాం అనే నినాదంతో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం, ఆ తదుపరి మీటింగ్ నిర్వహించుకొని కేంద్ర ప్రభుత్వ ఆధీన సంస్థ అయినటువంటి ట్రాయ్కి కూడా మా మెమరాండాన్ని పంపించి మా కోరిక నెరవేరేదాకా ఈ యుద్ధం కొనసాగిస్తామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కేబుల్ ఆపరేటర్ల ఐక్యత, మంచి డ్యూటీ పడింది. తరఫున మరియు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వచ్చినారు. ఇది ఒక కుటుంబంలాగా ఎందరికో ఉపాధినిస్తున్న ఒక కేబుల్ వ్యవస్థను చిన్నాభిన్నంగా చేయాలనుకునే కేంద్ర ప్రభుత్వాన్ని, నిరంకుశత్వాన్ని మనము ఎదుర్కోవడానికే ఈరోజు మహా ప్రొసెషన్ కానివ్వండి మరియు మెమరాండం ఇవ్వడం కానీ, మనం ఉండే కేబుల్ వ్యవస్థను ప్రజల్లో ఎంతో ఇందాక చెప్పినట్లు మనము ప్రజల్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా, అన్నలాగా, తమ్ముళ్ళలాగా, చెల్లిలాగా ఉండాము. ఈనాడు మనము ఈ వ్యవస్థలో మనము పోయినప్పుడు మనం వాళ్ళకి శత్రువులాగానే కనబడతాం. ఎందుకంటే మొన్ననే పెంచినారు మళ్ళీ పెంచుతారా అని. పెంచడం అనేది మన చేతుల్లో లేదనేది వాళ్ళకు కూడా మనం అవగాహన తెచ్చుకోవాలి. కాబట్టి ప్రజల మీద భారం వేయడం అనేది ఈ కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కైనటువంటి ట్రాయ్ సంస్థకు ఎంతవరకు సబబని మనం అడుగుతున్నాం. మనమంతా ప్రజలు కేబుల్ వ్యవస్థను స్థాపిస్తాము, ప్రజలకు నాణ్యమైనటువంటి మరియు సరళమైనటువంటి ధరలో ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వము ఈనాడు అణిచివేయ ధోరణి మనం అవలంబిస్తూ ఉంది.
ఇది సమంజసం కాదని ప్రతి ఒక్క కేబుల్ కుటుంబం ఇక్కడ వచ్చిన కేబుల్ ఆపరేటర్లే కాదు, కేబుల్ లైన్మెన్ కానివ్వండి, వర్కర్స్ కానివ్వండి, మరియు సానుభూతి పరులు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ప్రజల్లో వ్యతిరేక వస్తూ ఉంది. కాబట్టి గమనించి మీరు ట్రాయ్ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి. మనం ప్రజల్లో ఉన్నాము, మన ప్రజలు ఏమున్నది ప్రజల నాడి మీరు గ్రహించి అనుగుణంగా నడుచుకోవాలని ఈ సందర్భంగా మదనపల్లి కేబుల్ టీవీ ఆపరేటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వార్. ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల ఐక్యత, కేబుల్ ఆపరేటర్ల ఐక్యత, కేబుల్ ఆపరేటర్ల ఐక్యత. వినియోగదారులపై భారం తగ్గించాలి, వినియోగదారులపై భారం తగ్గించాలి, వినియోగదారులపై భారం తగ్గించాలి, కేబుల్ భారం తగ్గించాలి, ప్రజలపై భారం తగ్గించాలి, రైతు నిబంధనలు పూరించాలి, రైతు నిబంధనలు పూరించాలి, రైతు నిబంధనలు పూరించాలి, టోల్ ట్యాక్స్ రైతు నిబంధనలు పూరించాలి, ప్రజలపై భారం తగ్గించాలి, ప్రజలపై భారం తగ్గించాలి. తర్వాత డిటిహెచ్ వ్యవస్థలు కానీ వాళ్ళను మాత్రమే ఫీల్డ్లో పెట్టుకోవాలని మీరు అనుకుంటే కొన్ని లక్షల మంది భారతదేశంలో ఆపరేటర్లుగా చలామణి అవుతున్న చిన్న వ్యవస్థలు, ఈ వ్యవస్థల్లో ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్కు వాళ్ళ కింద ఉన్నటువంటి నిరుద్యోగులకు ఇంతవరకు గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా చెల్లించాల, పన్నులు అయితే తీసుకుంటున్నారు. ఈ వ్యవస్థను సంఘటితం చేసి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి ఎటువంటి సాయం చేయబోగా ఈరోజు ఉన్నటువంటి ఉరుములేని పిడుగులాగా 27 డిసెంబర్ నుంచి మీకు ఏం కావాలంటే అవి చూడండి, ఏవి కావాలంటే అవి చూడండి, కానీ ప్రతిదానికి ధర నిర్ణయించాం. ఇన్ని రోజులు కస్టమర్లకు తెలియజేయడం ఏమనగా ఇన్ని రోజులు జరుగుతా అనేది జనతా మీల్. అక్కడ వస్తున్న సమస్యలు, అక్కడ వస్తున్నవి కొని ఎన్ని బాధలు, ఎన్ని తిప్పులు మేము పడి మీకు సరసమైన ధరకి ఇవ్వడానికి మాకు ఎన్నెన్నో అవస్థలు ఉన్నాయి. మీకు రేపటి నుంచి తెలుస్తుంది కస్టమర్ ఏది కావాలంటే అది, కానీ దానికి ఒక రేట్ అంటూ ఫిక్స్ చేసిన ఈ గవర్నమెంట్ నిజంగా చాలా దారుణమైన స్టెప్ ట్రాయ్ని అడ్డపెట్టుకుని వేసింది. కాబట్టి ఇదేదో ఆపరేటర్ల సమస్య అని కాకుండా ఖాతాదారులందరూ కూడా, కేబుల్ వినియోగదారులందరూ కూడా చైతన్యం పొంది ప్రతి చోట మాకు ఈ ఛానల్ వద్దు. ఇప్పుడు ఒక ఈటీవీలో కావాలన్నా, జెమినీలో కావాలన్నా జెమినీ ఒకటి ఇస్తామంటే వద్దు అంటున్నారు. మాకు అన్నీ ఇస్తేనే అన్నీ మేము ఇస్తాము, అన్నీ ఇస్తే 39 రాయి నిబంధనలు టోల్ ట్యాక్స్ ప్రజల పక్షాన్ని నిలిచిన కేబుల్ ఆపరేటర్లు ప్రజలపైన భారం తగ్గించాలి, ట్రాయ్ నిబంధనలు సవరించాలి, టోల్ ట్యాక్స్ రద్దు చేయాలి. కేబుల్ ఆపరేటర్ల వినియోగంపై భారం తగ్గించాలి, కేబుల్ ఆపరేటర్లపై భారం తగ్గించాలి, కేబుల్ ఆపరేటర్లకు చట్టబద్ధత కల్పించాలి.